ఈరోజు దేవుని వాగ్దానము. దేవుడు మన ప్రార్థన వినాలంటే ఏ విధంగా ప్రార్థన చేయాలని ఈ ఇద్దరు వ్యక్తులను గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ పరిసయ్యుడు నిలబడి, నేను దొంగలాగా వ్యభిచారిలాగా లేను, ఈ సుంకరి వలె నేను ప్రవర్తించట్లేదు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను మరియు దశమ భాగం చెల్లిస్తానని ఎంతో గర్వంతో, నేను చాలా పరిశుద్ధుడిని అన్నట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. అతని ప్రార్థన దేవుడు వినలేదు. రెండవ వ్యక్తి సుంకరి. ఈ సుంకరి దూరముగా నిలబడి దేవుని వైపు చూచుటకైనను ధైర్యము చాలక, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించుము అని చెప్పి దేవునిని దీన మనసుతో వేడుకున్నప్పుడు దేవుడు సుంకరి ప్రార్థన ఆలకించాడు. నీవు పాపివైనా సరే దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను కరుణించు అని నీ పాపాలను ఒప్పుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో దేవుడు నీ హృదయ వాంఛలను తీరుస్తాడు.